ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పదవిపై జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆమెకు మంత్రి పదవి ఇవ్వబోతుందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మోడీ మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత పెంచాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పురంధేశ్వరి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పురంధేశ్వరి ఢిల్లీలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించినట్లయితే ఆమె ప్రస్తుతం నిర్వహిస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీ అవుతుంది. ఇప్పటికే 2 ఏళ్లకు పైగా ఆమె ఈ పదవిని నిర్వహిస్తున్నారు. పార్టీ నియమాల ప్రకారం ఇప్పుడు ఆ పదవిలో మార్పు అవసరమవుతుందని భావిస్తున్నారు. దీంతో కొత్త అధ్యక్షుడిగా ఎవరు వస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈసారి కోస్తా ప్రాంతానికి కాకుండా రాయలసీమ లేదంటే ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత కల్పించాలని పలువురు కీలక నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమ నుంచి బలిజ వర్గానికి చెందిన కోల ఆనంద్, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి పోటీలో ఉన్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర నుంచి బీసీ నేత, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక ఆర్థికంగా స్థిరమైన నాయకుల్లో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పేర్లు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. మరోవైపు ఆర్ఎస్ఎస్ కు అత్యంత అనుబంధంగా ఉన్న సోము వీర్రాజు కూడా ఈ పదవి కోసం కసరత్తు చేస్తున్నారు. అయితే గతంలో ఆయన ఏపీ బీజేపీ చీఫ్ గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ అనుభవంతోనే మళ్లీ అవకాశం దక్కించుకోవాలని ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో ఎవరికి అవకాశం వస్తుందనేది ఇంకా స్పష్టత రాలేదు. కేంద్రం నిర్ణయంతో పాటు రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు తీసుకునే డెసిషన్ ఆధారంగా కొత్త రాష్ట్ర అధ్యక్షుడు ఖరారు కానున్నారు. అయితే సామాజిక సమతుల్యత, భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయగల నాయకత్వ సామర్థ్యం వంటి అంశాలను బీజేపీ ఉన్నత స్థాయి నాయకత్వం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. మరి ఏపీ బీజేపీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.